జెర్సీ నంబర్ 18 ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంతో స్పెషల్. ఎందుకంటే ఆ జెర్సీ క్రియేట్ చేసిన రికార్డులు ఎన్నో, టీమిండియాకు అందించిన విజయాలు ఎన్నో, ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న జెర్సీ అది. మెన్స్ క్రికెట్లో ఈ జెర్సీ కింగ్ కోహ్లీదైతే, విమెన్స్ క్రికెట్లో క్వీన్ స్మృతి మందనది. బ్యూటీ ప్లస్ టాలెంట్తో క్రికెట్ క్వీన్గా ఫ్యాన్ డమ్ తెచ్చుకుని యువ క్రికెటర్లకు రోల్ మోడల్గా నిలుస్తున్న స్మృతి మందన ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీని ఈ వీడియోలో చూద్దాం. 1996 జూలై 18 మహారాష్ట్ర రాజధాని ముంబైలో స్మృతి మందన జన్మించింది. తండ్రి పేరు శ్రీనివాస్ మందన, తల్లి పేరు స్మితా మందన. వారిది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. ఫాదర్ ఉద్యోగ కారణంగా కుటుంబం పూణేకు షిఫ్ట్ అయింది. ఇదే స్మృతి జీవితాన్ని మలిచిన సిటీ. స్మృతి ఫ్యామిలీకి క్రికెట్ అంటే ఇష్టం మాత్రమే కాదు, క్రికెట్ ఒక లైఫ్. తండ్రి అన్న ఇద్దరూ క్లబ్ క్రికెట్ ఆడేవారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసే ప్రతిసారి స్మృతి మైదానం అంచున కూర్చుని ఆటను గమనించేది. 6 ఏళ్ల వయసులో తండ్రి తన చేతిలో బ్యాట్ పెట్టిన రోజున స్మృతి లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇక స్మృతి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, స్మృతి చదువుకుంది సింబయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ పూణేలో. ఉదయం స్కూల్, సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేది. దానివల్ల పండగలు, ఫ్రెండ్స్తో ఆటలు చాలా వరకు మిస్ అయ్యేది. కానీ ఒకే లక్ష్యం, అదే భారతదేశానికి ఆడాలి అని. దాని ప్రకారమే 9 ఏళ్లకే మహారాష్ట్ర అండర్-15 జట్టులో చోటు దక్కించుకుంది. 11 ఏళ్లకే అండర్-19 స్థాయిలో ఆడింది. 2010లో మహారాష్ట్ర తరపున 150 పరుగులు నాటౌట్ చేసి భారత మహిళా క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేసింది. దీంతో దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. 2013వ సంవత్సరం స్మృతికి ఇది డ్రీమ్ ఇయర్. కేవలం 16 ఏళ్ల వయసులోనే భారత మహిళా జట్టులోకి ఎంపికైంది. వెస్టిండీస్పై తొలి వన్డే మ్యాచ్ ఆడింది. ఇక్కడితో తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ప్రారంభమైంది. బట్ ప్రారంభ దశలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అంతర్జాతీయ క్రికెట్ స్కూల్ క్రికెట్ కాదు కదా. స్పీడ్, ప్రెషర్, వరల్డ్ క్లాస్ బౌలర్స్. కొన్ని మ్యాచెస్లో పరుగులే రాలేదు. విమర్శలు స్టార్ట్ అయ్యాయి. కన్సిస్టెన్సీ లేదు అని మాట్లాడారు. కానీ స్మృతి మౌనంగా తన గేమ్ మీద దృష్టి పెట్టింది. 2016-17 నుండి తన ఎదుగుదల ప్రారంభమైంది. స్మృతి బ్యాటింగ్ స్టైల్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఎలిగెంట్ షాట్స్, ఫియర్లెస్ అప్రోచ్. 2017 వరల్డ్ కప్లో భారత జట్టు ఫైనల్ చేరడంలో స్మృతి కీలక పాత్ర పోషించింది. అక్కడి నుంచి ఆమె పేరు బ్రాండ్ అయింది. 2018లో చారిత్రాత్మక టెస్ట్ సెంచరీ చేసింది. భారత మహిళా జట్టులో కొద్దిమంది మాత్రమే టెస్ట్ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనతను స్మృతి సాధించింది. స్మృతి 102 పరుగులు చేసింది. ఇది కేవలం సెంచరీ కాదు, ఆమె స్థాయిని నిరూపించిన ఇన్నింగ్స్. ప్రపంచ క్రికెట్లో టాప్ ప్లేయర్స్లో ఒకరిగా గుర్తింపు తెచ్చిన ఇన్నింగ్స్. ప్రపంచ లీగ్స్లోనూ సత్తా చాటి స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆస్ట్రేలియా ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ ది 100 లాంటి ప్రపంచ లీగ్స్లో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్లేయర్గా నిలిచింది. భారత మహిళా క్రికెటర్గా అంతర్జాతీయ బ్రాండ్ వాల్యూను క్రియేట్ చేసింది. అయినా కానీ గ్రౌండ్ బయట సింపుల్గా ఉంటుంది. ఒక స్పోర్ట్స్ పర్సన్ కెరియర్లో గాయాలు తప్పవు. అలాంటివి స్మృతి కెరియర్లో కూడా ఉన్నాయి. వాటి వల్ల కొన్నిసార్లు జట్టుకు దూరమైంది, కానీ ప్రతిసారి బలంగా తిరిగొచ్చింది. స్మృతి మందన కేవలం ప్లేయర్గానే కాకుండా కెప్టెన్గా కూడా తనేంటో నిరూపించుకుంది. ఇందుకు నిదర్శనమే ఆర్సీబీకి ఫస్ట్ టైటిల్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా 2024లో టైటిల్ అందించింది. ఇది తనకు వ్యక్తిగతంగానే కాదు, మొత్తం ఆర్సీబీకి గర్వకారణంగా నిలిచింది. తన పర్సనల్ లైఫ్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా వాటిని అధిగమించి ఒక ప్లేయర్గా, ఫ్యాషన్ మోడల్గా ఎంతో మంది యువ ఆటగాళ్లకు రోల్ మోడల్గా నిలుస్తున్న స్మృతి ఇంకా ఎన్నో విజయాలను అందుకోవాలని, టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాలని కోరుకుందాం.